మోదీ గారు ఏంటి నిన్న కాక మొన్న అమిత్ షా గారు వచ్చారు అమరావతికి. అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడండి 2 కుర్చీలు వేస్తారా, కుర్చీలు వేసి కుర్చీల మీద ఆయన సీఎంను కూర్చోబెట్టారు, ఈయనేమో హోమ్ మినిస్టర్ని కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం కుర్చీలు రావాలి తప్ప ఆయన వెళ్ళడు కుర్చీ కోసం. ఆయన కుర్చీలు అవసరం లేదు, కుర్చీలు ఆటోమేటిక్ గా సెంట్రల్ మినిస్టర్, బీజేపీ పార్టీకి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో పండిపోయి రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా ఒక సాధారణ మంత్రి అనుకుందాం. కొంతమంది కుహానా మేధావులు మాట్లాడే భాషలో ఆయన సాధారణ మనిషి అనుకుందాం, మంత్రి అనుకుందాం. పంచాయతీరాజ్ శాఖ ఇంకో 4 శాఖలు వేసుకుందాం. అలాంటి మంత్రికి ఆయన ఇచ్చిన విలువ ఏంటో చూసారుగా. అది ఎవడికి ఆడికి తీసుకుంటే రాదు బ్రో, వాళ్ళు ఇవ్వాలనిపించాలి. అది ఇవ్వాలనిపించడం అంటే అది వ్యక్తిగతంగా వాళ్ళు తెచ్చుకున్న గౌరవం. అది పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే పనుల ద్వారా, ఆయన చూపించే నిజాయితీ ద్వారా ప్రజల పట్ల ఆయనకున్న ఒక నిబద్ధతతో పనిచేసే ఏకైక నాయకుడు. ఎంతో మంది మంత్రులను చూసాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి మంత్రులు ఉన్నారుగా. మరి ఎందుకని ఆ పేరు రాలా? ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో పంచాయతీ మినిస్టర్ ఎవరో కూడా నాకు పెద్ద తెలియని కూడా తెలియదు బ్రో. ఎవరికీ తెలియదు. ఏ రాష్ట్రంలో కూడా అంత పేరు రాలా, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి. అది ఏంటంటే మనందరం పారదర్శకత అంటాం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుని అలా తీసుకొస్తే ఇక్కడికి వచ్చేపాటికి మొత్తం కరిగిపోయి నాశనం అయిపోయే పరిస్థితి చూసాం. కానీ ఈయన వెళ్ళి తీసుకొచ్చిన దానికి ఇంకొక 10 రూపాయలు ఆయన యాడ్ చేసి, ఈయన సొంత డబ్బులు యాడ్ చేసి తీసుకెళ్లి ప్రజలకు ఇవ్వటం, రోడ్లు వేయించడం, డ్రైనేజీలు కట్టించడం, గోకులాలు కట్టించడం. ఎవరన్నా ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో, మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవడైనా ఒక్క మంత్రి అన్న కనిపించాడు అలాగే? లేదు. అలాంటి నాయకుడు నిజంగా మన రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం.